చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలనలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి ప్రతి కార్యక్రమము కూడా రీసౌండ్ ఇచ్చుకుంటూ విజయవంతమైంది. మొన్న వెన్నుపోటు దినోత్సవం అయితే జూన్ 4వ తేదీ ఏ స్థాయిలో రీసౌండ్ ఇచ్చిందో మనం చూసాం. అదే సమయంలోనే నిరుద్యోగులను విద్యార్థులను కూడా చంద్రబాబు సర్కారు మోసం చేసింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి కలెక్టర్ల ఆఫీస్ ముందు. ఆ తర్వాత కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి 10 రోజుల కిందటే ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండే. బట్ అహ్మదాబాద్ నుంచి లండన్ ఆ విమానం ప్రమాదం జరగడంతో వాళ్ళు దాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. చూడాలి మరి వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఏ విధంగా దీన్ని నిరుద్యోగులు విద్యార్థులతో కలిసి విజయవంతం చేయబోతుంది అన్నదైతే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. చూద్దాం. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనే దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్న అసంతృప్తి నిరుద్యోగుల వైపు నుంచి వినిపిస్తుంది. సూపర్ 6లో మొదటి హామీని నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి దాన్ని ఆటకెక్కించేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అత్యంత దారుణమైన పరిస్థితి. అప్పులు తెచ్చుకొని పాపం కట్టుకుంటూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. ఏది కూడా ఇవ్వడం లేదు. సో విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కూడా ఒక డిఎస్సిని సంవత్సరం నుంచి దాన్నే చూపించుకుంటూ దాని చుట్టూ మనం ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో కూడా చూసాం. సో మరి ఈ సమస్యలన్నింటినీ కనుక పరిష్కరించాలి అని విద్యార్థులు నిరుద్యోగులతో కలిపి వైసీపీని కండక్ట్ చేయబోతున్నటువంటి ప్రోగ్రాం. మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాని చుట్టూ భద్రత ఇవ్వడం కోసం పోలీసులు ఎంతవరకు ఉంటారో తెలియదు. కానీ దాంట్లో ఏమన్నా ఎక్కడైనా దొరుకుతారా, లేకుంటే ఏమన్నా కాసింత స్పేస్ దొరుకుతుందా కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి అని పోలీసులు అయితే చాలా ఎక్కువ మంది కాచుకొని ఉంటారు. భద్రత కోసం కాదు, ఏమైనా దొరుకుతుంది అవకాశం అని వీడియోలు తీసుకుంటూ. బహుశా ఈరోజు కార్యక్రమానికి ఏమైనా అడ్డంకులు సృష్టించబోతూ ఉన్నారా? అలా ఏమీ లేకుండా ఈరోజు వైసీపీ విద్యార్థి యువజన విభాగం దీన్ని విజయవంతం చేయగలుగుతుందా చూడాలి. బట్ మరో కీలకమైనటువంటి కార్యక్రమం వైసీపీ అనుబంధ విభాగాలు చేపట్టినటువంటి ఒక కీలకమైన కార్యక్రమం ఇది. అండ్ చాలా సీరియస్ ఇష్యూ కూడా నిరుద్యోగులు విద్యార్థులకు సంబంధించి. ప్రభుత్వం తక్షణం వీలవు మరి ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమైనా, సమస్యలు కదా పక్కన పెట్టండి అబ్బా, ఎప్పటి నుంచో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఇవ్వాలి కదబ్బా. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే ఏం చేయాలి? చూద్దాం వైసీపీ వాళ్ళు ఎంతవరకు విజయవంతం చేయగలుగుతారు.